హాయ్ విజర్స్ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే 2025 బీహార్ బాద్షా ఎవరు, బీహార్ నూతన సీఎం ఎవరు కాబోతున్నారు, అసెంబ్లీ ఎలక్షన్లో రిజల్ట్ ఎలా ఉన్నాయి, దాని యొక్క ఎగ్జిట్ పోల్స్ ఈరోజు చెప్తాం అన్నమాట. ముందుగా బీహార్ యొక్క ఎగ్జిట్ పోల్స్ తెలియజేసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. 2025 బీహార్ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తున్నాం. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్పే ముందు మా యొక్క ప్రీవియస్ ఎగ్జిట్ పోల్స్ గురించి చెప్తాం అనమాట. అయితే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తుందని మేము ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసాం. అది 100% 100కి 100% నిజమైపోయింది. అలాగే ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వస్తుందని మేము ఎన్ని సీట్లు అయితే చెప్పామో అన్ని సీట్లు 10 సీట్లు పెంచే వచ్చినాయి కానీ తగ్గలేదన్నమాట. ఎవరెవరు ఓడిపోతాం కూడా చెప్పామన్నమాట. ఆ యొక్క ఎగ్జిట్ పోల్స్ కూడా 100% పక్కా అయినాయి అనమాట. అలాగే మహారాష్ట్రలో మహాయతి కూటమి యొక్క ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసాం. అంటే మా యొక్క ప్రిడిక్షన్ పొలిటికల్ యొక్క అనాలిసిస్, పొలిటికల్ నాలెడ్జ్ మీద ఉన్న పొలిటికల్ నాలెడ్జ్తో మా యొక్క ప్రిడిక్షన్ చెప్పామన్నమాట. మహారాష్ట్రలో ఢిల్లీలో కూడా రేఖా సింగ్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుందని చెప్పాం. ఏదైనా సరే ఈ ప్రీవియస్ ఎగ్జిట్ పోల్స్ ఏపీలో తెలంగాణలో వచ్చేసి సర్వే చేసి మేము ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసాం. మహారాష్ట్రలో వచ్చేసి మహాయతి కూటమి అధికారంలోకి వస్తుందని మా యొక్క పొలిటికల్ అనలిస్ట్ ప్రిడిక్షన్ చేసి చెప్పాను అనమాట. ఈరోజు బీహార్ ఎలక్షన్ యొక్క ఎగ్జిట్ పోల్స్ 2025 ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరు గెలవబోతున్నారు, నూతన సీఎం ఎవరు కాబోతున్నారు, దాదాపు 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ మళ్ళీ సీఎం అవుతారా, లేదంటే కొత్త తరాన్ని బీహార్ ప్రజలు కోరుకుంటున్నారా అనేది దాని గురించి తెలియజేస్తున్నాం అనమాట ఈరోజు. అయితే ముఖ్యంగా అసలు బీహార్లో మొట్టమొదటి నుంచి కూడా 3 కూటములు ఎలక్షన్లో పాల్గొన్నాయి అనమాట. అది వచ్చేసి ఎన్డీఏ కూటమిలో వచ్చేసి మనకి బీజేపీ, జేడీయూ, జనశక్తి అంటే రామ్విలాస్ అనమాట. అలాగే హిందుస్థాన్ ఆవాస్ మోర్చా సర్క్యులర్ పార్టీ ఇది. వీళ్ళొక ఎన్డీఏ గవర్నమెంట్ అంటే అధికార పార్టీ అనమాట. ఇది అధికార పార్టీ వాళ్ళు మనకి కూటమిగా ఏర్పడ్డారు, ఎన్డీఏ కూటమిగా. అలాగే మహాగఠబంధన్ కూటమి వచ్చేసి ఆర్జేడీ, కాంగ్రెస్, రెకాన్సిల్ ఇన్సాన్ పార్టీ, లిఫ్ట్ పార్టీలు అంటే వామపక్ష పార్టీలు అన్నీ కలిపి మనకి మహాగఠబంధన్ అనే ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈ ఎవరెవరు మెయిన్ ఈ ఇంకో 3వ కూటమి ఉంది కానీ అది మా జనస్వరాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్, ఇదంతా ఆ 3వ కూటమిని మనం పరిగణలోకి తీసుకోనక్కర్లేదు. వారు అనేది ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి మహాగఠబంధన్కి మాత్రమే జరిగింది. వారు ఫైనల్ వార్లో ఎవరు గెలిచారు అనేది మేము తెలియజేస్తాం అనమాట. అయితే ఈ ఓట్ల షేరింగ్ ఎలా ఉంది, ఎన్డీఏ కూటమిలో వచ్చేసి ఓట్ల షేరింగ్ దాదాపు బీహార్ ఎలక్షన్లో 243 అసెంబ్లీ సీట్లు ఉన్నాయన్నమాట. ఎంపీ సీట్లు ఆల్రెడీ ఎలక్షన్స్ జరిగిపోయాయి ఆల్రెడీ. ఇప్పుడు ఓన్లీ సీఎం డిసైడ్ చేసే ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్ అన్నమాట. బీజేపీ వచ్చేసి ఎన్డీఏ కూటమిలో బీజేపీ వచ్చేసి 101 సీట్లలో పోటీ చేస్తుంది. అలాగే జేడీయూ అంటే ఎవరో కాదు, బీహార్ సీఎం నితీష్ కుమార్ వచ్చేసి 101 స్థానాల్లో పోటీ చేస్తుంది ఆ పార్టీ. తర్వాత ఎల్జేపీ 29 స్థానాల్లో, రాష్ట్రీయ లోక్ మంచ్ 6 స్థానాలు, హిందుస్థాన్ ఆవాస్ మోర్చా 6 స్థానాలు. ఇలా ఈ 243 సీట్లని వీళ్ళు పంచుకున్నారనమాట. అలాగే మహాగఠబంధన్లో ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు అనేది తెలియజేసే ముందు ఆర్జేడీ 143 స్థానాలు. అంటే ఆర్జేడీ అంటే తేజస్వి యాదవ్ అనమాట, లాలూ ప్రసాద్ యొక్క కొడుకు అనమాట. ఆర్జేడీ 143 స్థానాల్లో. కాంగ్రెస్ దాదాపు 70 స్థానాల్లో నాకు కావాలని పోటీ చేసింది, డిమాండ్ చేసింది. మరి ఎట్టకేలకు కొద్దిగా తగ్గి 61 స్థానాలు పోటీ చేస్తుంది అధికారికంగా. మిగతా 9-10 స్థానాల్లో వచ్చేసి వేరే పార్టీకి మద్దతు ఇచ్చిందనమాట. అలాగే వికాసశీల్ ఇన్సాన్ పార్టీ వచ్చేసి 15 స్థానాల్లో, వామపక్ష కూటమి వచ్చేసి 29 నుంచి 30 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇవి 2 అధికార, ఒకటి ఎన్డీఏ కూటమి, మహాగఠబంధన్ కూటమి ఇలా ఓటు షేర్ చేసుకున్నాయి. అయితే మొత్తం 243 స్థానాల్లో మనకి నవంబర్ 6వ తారీఖున తొలిదశ ఎలక్షన్ పోలైంది. అయితే ఈ నవంబర్ 6వ తారీఖున భారీ స్థాయిలో బీహార్ చరిత్రలో కనివిని ఎరగని చరిత్రలో ఇంత శాతం పోలింగ్ నమోదైందంటే అది దాదాపు 65% పోలింగ్ అయింది. అది రికార్డ్ బ్రేక్ అనమాట. బీహార్ ఎలక్షన్లు ఇప్పటిదాకా పోలింగ్ ఎలక్షన్లో బీహార్ ఎలక్షన్లో
రికార్డ్ పోలింగ్ అనమాట. ఈ రికార్డ్ పోలింగ్ మరి ఓటర్లలో ఎంత చైతన్యం ఎందుకు వచ్చింది, ఎవరిని పడగొడదామని లేదంటే ఎవరిని సీఎం చేద్దామని ఈ పోలింగ్ అనేది జరిగిందనేది మరికొద్ది క్షణాల్లో మనకి నవంబర్ 14 దాకా వెయిట్ అండ్ సీ. అలాగే నవంబర్ 11వ తారీఖున అంటే ఈరోజు మలిదశ పోలింగ్ జరగబోతుంది. సాయంత్రానికి కానీ మనకి ఎంత పోలింగ్ అనేది దాదాపు ఇది కూడా 65 దాదాపు వస్తుందని అనుకుంటున్నాను. ఈ పోలింగ్ కూడా మనకి రిజల్ట్ వచ్చేసి నవంబర్ 14వ తారీఖున తొలిదశ మలిదశ ఓటింగ్ అండ్ రిజల్ట్ సీఎం డిసైడ్ అవుద్ది ఆ రోజు అనమాట. మన మధ్యాహ్నం 12 కల్లా సీఎం డిసైడ్ అయిపోద్ది. నవంబర్ 14వ తారీఖున ఎవరు బీహార్ సీఎం కాబోతున్నారు అనేది మనకు తేలిపోద్ది అనమాట. ఆ రిజల్ట్స్ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. అయితే నా అంచనా ఇదంతా చెప్పే ముందు నా అంచనా ప్రకారం బీహార్లో నా ప్రిడిక్షన్ ప్రకారం బీహార్లో మా ఛానల్ యొక్క ప్రిడిక్షన్ ప్రకారం బీహార్లో ఎవరు సీఎం కాబోతున్నారు, మరి ఆల్రెడీ పట్టం ఎవరు కట్టబోతున్నారు, మరి ఎన్డీఏ సర్కారు అంటే బీహార్ నితీష్ కుమార్ బాగా పరిపాలన చేశాడా, 20 సంవత్సరాల్లో పరిపాలన చేయలేదా, మరి పరిపాలన చేస్తే బీహార్ సీఎంకి నితీష్ కుమార్కి పట్టం కట్టబోతున్నారా లేదంటే నూతన కూటమి కావాలని కోరుకుంటున్నారా అనేది మన వెయిటెన్స్. దాదాపు ఎక్కువ కూటమికి వెళ్తున్నారు, ఎందుకంటే ఓట్లు చీలకుండా ఉండాలని అందరు కూటమికి వెళ్తున్నారు. ఇప్పుడు దాకా జరిగిన ఎలక్షన్లలో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నారన్నమాట. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చేసి ఇప్పుడు చూడండి రిజల్ట్ చెప్తున్నాను, ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద వెల్లడిస్తాం. అలాగే ఏపీ తెలంగాణలో ఉన్న సర్వే ఎగ్జిట్ పోల్స్ కూడా మీకు డిస్కషన్లో లింక్లో పెడతానమాట, అది చూడండి ఒకసారి. అయితే ఎన్డీఏ కూటమి 243 సీట్లలో దాదాపు బీజేపీ 101 స్థానాలు అంటే ఎన్డీఏ కూటమి వచ్చేసి 80 నుంచి 100 స్థానాల్లో చేజిక్కించుకుంటుంది అని ఆలోచన అన్నమాట. నా ప్రెడిక్షన్ బీజేపీ అంతా ఎన్డీఏ కూటమి అంతా 80 నుంచి 100 స్థానాలని చేజిక్కించుకుంటుంది. 10 అటు ఇటు కావచ్చు అనమాట. అలాగే మరి ఈ ఓట్ల షేరింగ్ ఎలా ఉంది, ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పాం. దాదాపు 40 నుంచి 50 స్థానాల్లో వస్తుంది, సీట్లు సాధించబోతుంది. జేడీయూ 101 స్థానాల్లో నితీష్ కుమార్ కూడా 101 స్థానాలు పోటీ చేస్తుండే, అతనికి వచ్చేసి 30 నుంచి 40. బీజేపీ 15% సీట్లు, ఇతరులు 2 నుంచి 5% ఓట్లు 5 సీట్లతో మనకి సీట్లు రాబట్టుకోగలుగుతున్నారన్నమాట. అంటే ఓవరాల్గా ఎన్డీఏ కూటమి 243 సీట్లలో 80 నుంచి 100 సీట్లు సాధించబోతుంది. ఒక 5 అటు ఇటు అయినా ఉండొచ్చు అనమాట. అలాగే మహాగఠబంధన్ కూటమి వచ్చేసి 243 సీట్లలో ఎవరెవరు ఎన్ని సీట్లు సాధించబోతున్నారు. ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేస్తుంది, అంటే తేజస్వి యాదవ్ అనమాట. ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేస్తుంది, ఇందులో 100 పైన సీట్లు రాబోతున్నాయి ఆర్జేడీకి. కాంగ్రెస్ 61 స్థానాలు పోటీ చేస్తుంది, ఈజీగా 25 నుంచి 30 స్థానాలు రాబోతున్నాయి. వికాసశీల్ ఇన్సాన్ పార్టీ 10 స్థానాలు, వామపక్ష పార్టీలు 10 స్థానాలు. ఇలా ఓవరాల్ కలుపుకుంటే మహాగఠబంధన్ కూటమి వచ్చేసి 140 నుంచి 160 ఎంత చెప్పండి మరోసారి, 140 నుంచి 160 సీట్లు గెలుచుకొని సీఎం పీఠం ఎక్కబోతున్నారు. ఎవరంటే తేజస్వి యాదవ్ ఎక్కబోతున్నాడు. ఎందుకంటే ఎందుకు గెలవబోతున్నారు అని కూడా నేను చెప్తాను అనమాట. తేజస్వి యాదవ్ 140 నుంచి 160 సీట్లతో అంటే మహాగఠబంధన్ కూటమి 140 నుంచి 160 సీట్లు 10 అటు ఇటైనా ఉంటే ఈ మ్యాజిక్ ఫిగర్ అయితే ఖచ్చితంగా దాటిపోతారు వాళ్ళు. అంగి అయితే ఏమాత్రం ఏర్పడదు. చాలా మంది కొన్ని సర్వేలు కూడా అంగి అనేది అనుకుంటున్నారు. సో నేనైతే అంగికి ప్రకటించను అనమాట. వారు 1 సైడ్ అయిపోతుందని అనిపిస్తుంది. అంటే వారు 1 సైడ్ మరీ దారుణం కాదు అనమాట. ఏపీలో జరిగినట్టు వారు 1 సైడ్ ఏం కాదు. గట్టి పోటీ ఇచ్చింది, ఎన్డీఏ కూటమి కూడా గట్టి పోటీ వచ్చింది. కాకపోతే నితీష్ కుమార్ వల్ల కొద్దిగా మైనస్ పడిపోతుంది అనమాట. మహాగఠబంధన్ కూటమి వచ్చేసి ఈజీగా 140 నుంచి 160 స్థానాలతో గెలిచి సీఎం పీఠం ఎక్కబోతున్నారు. ఆల్రెడీ తేజస్వి యాదవ్ చెప్పాడు, నవంబర్ 18వ తారీఖున సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని ప్రకటించారు. అయితే ఎందుకు ఇలా ఈ కూటమి ఎందుకు గెలిచిపోతుంది, మహాగఠబంధన్ కూటమి ఎందుకు గెలవబోతుంది అనేది మరొక వీడియోలో నేను చెప్తాను అనమాట. తేజస్వి యాదవ్ గెలవడానికి కారణాలు ఏంది, సీఎం కావడానికి కారణాలు ఏంది, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఓడిపోవడానికి కారణాలు ఏంది మరొక వీడియోలో మేము చెబుతాను అనమాట. మేము ఆల్రెడీ ఎవరెవరు ఎన్ని సీట్లు గెలిచారని మేము ఇక్కడ స్కోలింగ్ చేస్తాం అనమాట. అలాగే జూబ్లీ హిల్స్ బైపోల్స్లో ఎవరు గెలబోతున్నారు అనేది నేను ఇంకోటి చెప్తాను అనమాట. అది వచ్చేసి ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అనేది పోటీ చేయబోతున్నాయి. అయితే బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీ చేయబోతున్నాడు. అలాగే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేయబోతున్నారు. టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్
బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపినాథ్ అంటే లేడీ అనమాట, టీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోతుంది. అయితే వీళ్ళల్లో ఎవరు గెలవబోతున్నారు? కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడా, లేదంటే బీజేపీ అభ్యర్థి గెలుస్తాడా? బీజేపీకి ఆల్రెడీ జనసేన సపోర్ట్ ఉంది, మరి టీఆర్ఎస్ అభ్యర్థి గెలవబోతున్నారు అనేది ఇది ఒక ప్రిడిక్షన్ చెప్తాను అనమాట. దాదాపు ఇక్కడ కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్కి గట్టి దెబ్బ తగలబోతుంది, అధికార పార్టీకి గట్టి దెబ్బ తగలబోతుంది అనమాట. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏకదాటిగా గెలవబోతుంది. అంటే మాగంటి సునీత గోపినాథ్ గెలవబోతున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్స్లో ఇక్కడ గెలవబోతున్న విన్నర్ ఎవరంటే మనకి టీఆర్ఎస్ అభ్యర్థి, అంటే బీఆర్ఎస్ అభ్యర్థి మనకి మాగంటి సునీత గోపినాథ్ అనేది అభ్యర్థి గెలవబోతుంది. ఇదండి మా యొక్క ఎలక్షన్ యొక్క ప్రిడిక్షన్. బీహార్లో జరిగిన ప్రిడిక్షన్ మా యొక్క ఎలక్షన్ అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ నాలెడ్జ్ ప్రకారం మేము తెలియజేసాం అనమాట. ఈ రిజల్ట్ అనేది మా వ్యక్తిగత అభిప్రాయం అనమాట. నా యొక్క పొలిటికల్ నాలెడ్జ్తో నేను చెప్పిన అభిప్రాయం, ఎవరు సీరియస్గా తీసుకోబాకండి. ఎందుకంటే ఏపీ తెలంగాణలో మేము సర్వే చేసి చెప్పామన్నమాట. ఇప్పుడు కూడా నేను ప్రిడిక్షన్ పొలిటికల్ అనలిస్ట్ ప్రకారం నేను తెలియజేశాను. దాదాపు నేను చెప్పినవన్నీ నిజం అయితే అనమాట. నవంబర్ 14 వరకు వెయిట్ అండ్ సీ అనమాట. ఇదండి మా బీహార్లో కాబోతున్న బాస్ ఎవరంటే ఫైనల్గా తేజస్వి యాదవ్ అని వన్ సైడ్ చెప్పొచ్చు అనమాట. ఇదండి మా యొక్క వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్.